నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఈరోజు మనము కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రామాంజనేయపురంలో ఉన్న షిరిడి సాయిబాబా గుడికి అయితే రావడం జరిగింది. ప్రతి గురువారం ఇక్కడ మనం చూసుకుంటే సాయిబాబా గుడిలో భోజనాలు అయితే పెడతారు. ఇక్కడ వందలాది మంది అయితే గురువారం రోజు మధ్యాహ్నం 12:15 నుంచి 12:30 మధ్య అయితే భోజనాలు స్టార్ట్ అవుతాయి. అలాగే ఇలా స్టీల్ ప్లేట్లు ఉంటాయి. స్టీల్ ప్లేట్లు తీసుకొని మనం నీట్గా కడిగి అలాగే మనమైతే భోజనం పెట్టించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇలా క్యూ లైన్ ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే స్వాములకు కానీ లేకపోతే ఆడవారు ఎవరైతే ఉన్నారో అలాగే స్కూలుకు వెళ్ళే పిల్లలు ఎవరైతే ఉన్నారో ముసలి వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా వికలాంగులు వస్తూ ఉంటారు, చెయ్యి బాగలేని వాళ్ళు, వృద్ధులు ఉంటే కానీ వాళ్ళను లైన్లో ఉంచకుండా డైరెక్ట్గా అయితే పంపిస్తూ ఉన్నారు. కొంతమంది తెలియక లైన్లో వస్తూ ఉన్నారు. కొంతమంది చూడండి స్కూలుకు వెళ్ళే పిల్లలు కానీ అందరూ ముందే వెళ్ళి భోజనం అయితే పెట్టించుకుంటూ ఉన్నారు. అలాగే సాయిబాబా గుడిలో మీరు ఎప్పుడైనా కానీ ఈ యొక్క అన్నదానంలో భోజనం తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. చూడండి ముందుగా సాములకి అయితే పెట్టడం జరిగింది. ఇంకా మేమైతే లైన్లో ఉన్నాము. ఆడవాళ్ళు కూడా అలా సైడ్ మీద వెళ్ళి భోజనం అయితే పెట్టించుకుంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ చూడండి వీల్ చైర్లో అతను కూర్చొని ఉన్నాడు అనమాట. అతనికి సంబంధించి సపరేట్ వీడియో కూడా తీశాను, తప్పకుండా అయితే మీకు చూపిస్తాను. అలాగే మనకు వచ్చేసి కలర్ రైస్ అయితే పెట్టారు, వంకాయ కూర, కేసరి, బెల్లం పాయసం అయితే పెట్టడం జరిగింది. టేస్ట్ అయితే సూపర్గా అనిపించింది. అలాగే ఇప్పుడు ఏదైతే గిన్నెలు ఉన్నాయో ఆ గిన్నెల దగ్గర సబ్బు పెట్టింటే బాగుండనిపించింది. ఎందుకంటే అందరూ నీళ్ళతో కడిగేసి అలాగనే వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ గిన్నెలు అనేవి జిడ్డుగా ఉంటున్నాయి అన్నమాట. కానీ చూడండి క్యూ చూడండి రోడ్డు మీద వరకు ఉంది. స్వాములకైతే సపరేటు పేపర్ ప్లేట్లు అయితే ఇస్తూ ఉన్నారు. స్వాములు ఎంగిలి గిన్నెల్లో తినకూడదని చెప్పేసి. మీరు ఎప్పుడైనా ఇక్కడ తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నేను కూడా తిన్నాను. ఫుడ్ అయితే సూపర్గా ఉంది. చాలామంది ఇక్కడికి వచ్చి అన్నదానంలో పాల్గొంటూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకు పదే చెప్తున్నానంటే ఎవరైనా మీరు తిని ఉంటే కానీ మీకు అక్కడ పరిస్థితి తెలిసి ఉంటుంది. ఎంతమంది వస్తున్నారు, ఎంతమందికి అన్నదానం జరుగుతుంది. ప్రతి గురువారం అన్నదానం జరుగుతూ ఉందని చెప్పేసి అక్కడ ఉన్న ఒక నిర్వాహకులు గుడివారు అయితే చెబుతూ ఉన్నారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా మీరు అలా గిన్నెల్లో తినలేని వారు పేపర్ ప్లేట్ మీరే తెచ్చుకొని డైరెక్ట్గా లైన్లో నిలబడి తినండి. ఎందుకంటే సబ్బు పెడితే కానీ నీట్గా కడుక్కొని తినేవాళ్ళు ఇప్పుడుండే పరిస్థితులు అందరికీ తెలిసిందే. అలాగే ఈ పక్కన వచ్చేసి వైట్ రైస్, మజ్జిగ, రసం అయితే పెడుతూ ఉన్నారు. అలాగే పెట్టేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కొద్దిగా ఓపిక అనేది ఉండాలా. ఎందుకంటే మనం చేసేది దైవ సేవ. అన్నం పెట్టేటప్పుడు కసిరించుకుంటూ ఉన్నారు. నేనైతే చూడడం జరిగింది. ఉండండి అని ఏదో గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు దైవ సేవ చేసేటప్పుడు ఒక రవ్వ ఓపికగా పెడితే బాగుంటున్నది నా అభిప్రాయం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.